రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు. యామిని, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి డిసెంబర్ 7తో ఏడాది కాలం పూర్తి కావస్తుంది. 12 మందితో మంత్రివర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పాలన పూర్తిగా వస్తుంది డిసెంబర్ 7తో. సో ఈ నేపథ్యంలో ఇంకా క్యాబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6గురిని మంత్రివర్గ విస్తరణ చేసి 6 ఖాళీలని భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. వాస్తవానికి ఇప్పటికే పూర్తి చేయాలని చెప్పి భావించినప్పటికీ నిన్న మొన్నటి వరకు కూడా ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఏఐసీసీ పెద్దలు బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అంతేకాకుండా ఇంకా అనేక నామినేటెడ్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఎప్పటి నుంచో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఈ నామినేట్ పదవుల భర్తీ కోసం కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఆశగా తమకు అవకాశం లభిస్తుందని చెప్పి. సో వీటన్నింటినీ కూడా భర్తీ చేసి ఇక పూర్తిగా అభివృద్ధి సంక్షేమం పైనే ఫోకస్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రేపు ఆయన ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలతో సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏఐసీసీ పెద్దలతో ఈ కేబినెట్ కూర్పు పైన, కేబినెట్ విస్తరణ పైన, అదేవిధంగా నామినేటెడ్ పదవుల భర్తీ పైన కూడా చర్చించి దానిపైన తుది కసరత్తును పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక దాంతో పాటుగా ఇటు ఇప్పటికే ఏడాది పాలన పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో విజయోత్సవాలని 26 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది రేవంత్ రెడ్డి సర్కారు. సో ఈ నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చకచకా చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.